త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సత్వరజస్తమో గుణముల యొక్క భావములతో ఈ ప్రపంచమంతా మోహంలో చిక్కుకుపోయి ఉంది. ఈ మూడు గుణముల యొక్క భావముల ప్రభావములో పడ్డ మానవులు మూడు గుణములకు అతీతుడైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ అనంత విశ్వము, ఈ విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుండి పుట్టిన మానవులు అంతా ఈశ్వరమయమైనప్పుడు ఈ మానవులకు రకరకాల బాధలు సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు అయినప్పుడు అందరూ సుఖంగానే ఉండాలి కదా. మరి చాలామంది దీనంగా ఏడుస్తూ కష్టాలు అనుభవిస్తూ దుఃఖిస్తూ ఎందుకు కాలం గడుపుతున్నారు? దీనికి కారణం ఏమిటి అని ప్రతివాడిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకము. వానాకాలము ఆకాశం అంతా మబ్బుపట్టి ఉంది. ముసురు సూర్యుడు కనబడుటలేదు. అంటే సూర్యుడు లేడా? ఉన్నాడు, కానీ మబ్బులు కప్పినందువల్ల మనకు కనిపించడం లేదు. అలాగే మనందరిలో ఈ మూడు గుణములు కప్పిన అంతఃకరణ ఉంది. ఈ గుణముల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్టు మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవానుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఆ మేఘాలు తొలగిపోవాలంటే మామూలు గాలి పనికిరాదు, జంఘా మారుతం కావాలి. అప్పుడు మనలను ఆవరించిన మాయా మేఘాలు చెల్లా చెదురు అయిపోతాయి. కాబట్టి ప్రతివాడు తన గురించి తాను తెలుసుకోవాలి. తాను ఎవరు? ఈ మాయ ఏంటి? ఈ మూడు గుణాలు ఏంటి? ఈ మూడు గుణాలకు తను ఎందుకు ఎలా లోబడిపోతున్నాడు? వీటి నుండి ఎలా విడిపడాలి? ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి. అంతేకాని తాను జైల్లో ఉన్న సంగతే తెలియని వాడు బెయిలు కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మనకు కూడా మనలను ఈ మూడు గుణములు అనే మాయ ఆవరించి ఉన్నట్టు తెలియదు. అంతగా వాటిలో కూరుకుపోయాము. అందుకని ఈ బందీఖానాలో పడి కొట్టుకుంటున్నాము. వీళ్ళంతా అవివేకులు, ఏమీ తెలియని వాళ్ళు అని అనుకోకండి. ధనవంతులు, చదువుకున్న వాళ్ళు, బలవంతులు, అందగాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరి గుణం వారిది. కాబట్టి ఈ బంధనముల నుండి బయటకు రావడానికి ప్రతివారు ప్రయత్నం చేయాలి. తెర తీస్తే గాని పెళ్లి కూతురు కనబడదు. అలాగే ఈ మూడు గుణములు అనే తెర తీస్తే గాని భగవానుడు కనబడడు. దీనికి కావలసింది భక్తి, శ్రద్ధ, వైరాగ్యము, నిష్కామ కర్మ, సమత్వము, పరోపకారము, ధ్యానము మొదలగునవి. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనబడటం లేదు అనే వాళ్ళ ప్రశ్నకు ఇదే సమాధానము. ముందు తనలో ఉన్న మూడు గుణముల యొక్క ప్రభావము అనే తెర తొలగించుకోవాలి. ఈ మోహంలో పడి ఉన్నంత వరకు ఆ తెర తొలగదు. దీనికి ఎవరికి వారు ప్రయత్నించాలి. భగవంతుని చూడడానికి ఇదే మార్గము. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ తాను రెండు విధాలుగా ప్రకటింపబడుతున్నాడు. ఒకటి పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి. పరాప్రకృతి మామూలు కంటికి కనబడదు. ఎందుకంటే అది నిరాకారము, నిర్గుణము, నిర్వికల్పము. ఇంకా అపరాప్రకృతి మన ఎదుట కనబడుతూ ఉంటుంది. ఇది మూడు గుణముల సమ్మేళనము, మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఈ అపరాప్రకృతిని సంసారం అని కూడా అంటారు. తెలియని దాన్ని పట్టుకోవడం కంటే తెలిసిన దాన్ని పట్టుకోవడం సులభం కదా. కనబడని దాని గురించి ఆలోచించే కంటే కనబడే దానిని అనుభవించడం మంచిది కదా. ఇలా ఆలోచించి అందరూ అపరాప్రకృతిలో మునిగిపోతుంటారు. సంసారంలో మునిగి తేలుతుంటారు. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ధనవంతుడు పేదవాడు అనే ద్వంద్వాలకు లోనవుతున్నారు. ఎందుకంటే ఈ అపరాప్రకృతి మానవులను తన మోహంలో, ఆకర్షణలో పడేస్తుంది. ఈ మోహంలో నుండి, ఆకర్షణ నుండి బయటకు పడటం చాలా కష్టం. ఈ విషయం అర్థం కావడానికి మనకు ఒక కథ ఉంది. అదే మోహిని అవతారము. అమృతం కోసము దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అమృతం వచ్చింది. దానవులు దానిని తన్నుకుపోయారు. దేవతలు విష్ణువును శరణు వేడారు. విష్ణువు మోహిని అవతారంలో దానవులను తన ఆకర్షణలో, మోహంలో పడవేసి ఆ అమృత కలశమును దానవుల వద్ద నుండి లాక్కున్నాడు. అమృతాన్ని దేవతలకు, దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు. ఈ కథలో మనకు తెలిసింది ఏమిటి? దానవులు మోహిని ఆకర్షణలో, మోహంలో పడి మోహిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు. కానీ దేవతలకు ఆమె నిజస్వరూపం విష్ణువు అని తెలుసు. అందుకని వారు ఆమె మోహంలో పడలేదు. అలాగే మానవులు కంటికి కనిపించే ఈ అపరాప్రకృతి నిజము, సత్యము ఎల్లప్పుడూ ఉండేది అని నమ్మి దాని మోహంలో, ఆకర్షణలో పడుతున్నారు. దానిని అజ్ఞానము అంటారు.
కానీ ఈ నిజం తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, దేవతలు, ఈ అపరా ప్రకృతి మిథ్య, అసత్యము, నిరంతరము మార్పు చెందుతుంది, అసలైనది, సత్యమైనది, మార్పు లేనిది పరాప్రకృతి అని తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానము. దానవులకు అమృతం అంటే పరమ సుఖము. అంతము లేని సుఖం దొరకలేదు. అదే దేవతలకు అమృతం దొరికింది. మనం కూడా ఈ అపరాప్రకృతి మాయలో, ఆకర్షణలో, మోహంలో పడకుండా పరాప్రకృతి వైపు అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అప్పుడే అనంతమైన సుఖం లభిస్తుంది. మరి అపరాప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు, మోహితులు అవుతున్నారు అంటే అది త్రిగుణాత్మకమైనది కాబట్టి. ఈ 3 గుణములను మానవులను మోహంలో, మాయలో పడవేస్తాయి. ఈ 3 గుణములతో కూడిన మాయతో కష్టపడనిదే ఈ జగత్తు. ఈ 3 గుణముల కూడిన మాయతో కప్పబడినదే ఈ జగత్తు. ఈ సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు నాశనము లేనిది, గుణములకు అతీతమైనది, పరమమైనది, శాశ్వతమైనది అయిన పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. మనం ఎటు జీవితకాలం అంతా అపరాప్రకృతిలో అంటే సంసారంలో మునిగిపోయి ధనము, భార్య, పిల్లలు, ఆస్తులు, పదవుల కోరికలు, అవి తీరడానికి పూజలు, వ్రతాలు, ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి, కోపము, దుఃఖము, నిర్వేదము, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ, ఉన్న ఆస్తిని, ధనాన్ని కాపాడుకోవడము, లేని దానికోసం ప్రాకులాడటము, వీటితోనే జీవితంలో సగభాగము గడిపేశాము. కాబట్టి ఇక మీదటైనా నాకు తెలియని, నేను ఆలోచించని, నా ఆలోచనలకు అందని, నాకు లభించని పరాప్రకృతి గురించిన జ్ఞానమును నాకు అనుగ్రహించు. ఆ మార్గంలో నన్ను నడిపించు. నాకు పరమశాంతిని, పరమసుఖాన్ని ప్రసాదించు. అపరాప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమసుఖము, శాంతి దొరకలేదో దానిని నాకు కలగజేయి అని భగవంతుని కోరుకోవడమే మన కర్తవ్యం. అలా కోరుకుంటే ఏమవుతుంది, మనకేం లాభము అని అనుకుంటే దానికి సమాధానము వెంటనే లభిస్తుంది. మనము అపరాప్రకృతి వైపునకు నిరంతరము ఆకర్షింపబడుతున్నాము. అపరాప్రకృతిలోని విషయాలను అనుభవించడానికి నానా తంటాలు పడుతున్నాము. కానీ అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాము. దీనికి ఒకటే మార్గము. హరిద్వారులో గంగా నది వేగము ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు, పాతి గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసులను పట్టుకొని ఎంతసేపైనా గంగా నదిలో స్నానం చేయవచ్చు, ఏమీ కాదు. అలాగే మనము దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంతఃకరణను మాత్రము పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి అంటే పట్టుకొని ఈ అపరాప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు. పరమాత్మ అనే గొలుసు మాత్రము వదలకూడదు. వదిలితే అది ఈ అపరాప్రకృతి మోహంలో పడి కొట్టుకుపోతాము అనే విషయం గ్రహించాలి. అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, నమ్మకము కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మది అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ అపరాప్రకృతిలో ఎంతసేపు విహరించినా ఆ కర్మ బంధనములు మనకు అంటవు. నిశ్చింతగా ఉంటాము, పరమానందాన్ని పొందుతాము. మరి ఆ పరమాత్మను పొందే స్థితి ఎలా లభిస్తుందో తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణుడు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవ సంబంధమైన 3 గుణములతో కూడి ఉన్న నా యొక్క మాయను దాటడము చాలా కష్టము. కానీ నన్ను శరణుజొచ్చిన వారు ఈ మాయను సులభంగా దాటగలరు. పరమాత్మకు మనకు మధ్య 3 గుణములతో కూడిన మాయ అనే తెర ఉందని మనం కిందటి శ్లోకంలో చెప్పుకున్నాము. అది ఉన్నంత కాలము మనకు పరమాత్మ కనబడడు. మరి ఆ తెరను ఎలా తొలగించాలి అంటే ఒకటే మార్గము. నన్ను అంటే పరమాత్మను శరణు వేడటమే, శరణాగతి కోరడమే. అప్పుడు ఈ మాయను దాటగలడు. ఇప్పుడు మాయ అంటే ఏమిటి, దాని లక్షణములు ఏవి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి లక్షణము మాయా దైవికము, మానవ సంబంధం కాదు. దీనికి ఎక్కువ శక్తి సామర్థ్యములు ఉన్నాయి. ఇది అలౌకికమైనది, ఓ పట్టాన వదలదు. ఈ మాయ పెద్ద పెద్ద మేధా సంపన్నులను, రాజాది రాజులను, బలవంతులను కూడా లోబరుచుకుంటుంది, వారిని కప్పేస్తుంది. మన తెలివితేటలు మాయ ముందు పనిచేయవు. దైవ సంబంధమైనది కాబట్టి దైవ సంబంధ కార్యములతోనే అది తొలగించబడుతుంది. రెండవ లక్షణము గుణమయి అంటే ఈ మాయ 3 గుణములతో కూడి ఉన్నది. ఈ మాయ సత్వ, రజస్, తమో గుణముల రూపంలో మనలను ఆవరించి ఉంది. దీనికి ప్రత్యేక ఆకారం లేదు. ఈ 3 గుణాలే దాని ఆకారము. కాబట్టి మనలో నుండి ఒక్కొక్క గుణాన్ని తొలగిస్తే మాయ దానంతరదే తొలగిపోతుంది.
గుణాలతో కూడిన ఈ మాయ మనలను ఆవరించి ఉన్నంత వరకు మనకు భగవద్ దర్శనం కాదు. మమ మాయా అంటే ఈ మాయ ఎవరిదో కాదు బాబు, నాదే అని స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ. ఈ మాయ నా పెట్ డాగ్, దానిని సరదాగా మీ మీదికి ఉసుగొలుపుతాను. మీరు దానికి లొంగిపోతారు. లొంగకుండా ఉంటే నా దగ్గరికి వస్తారు, లేకపోతే దాని దగ్గరే కూర్చుని దాని చేష్టలకు అందాలకు మురిసిపోతూ దానితోనే కాలక్షేపం చేస్తారు. ఒక్కొక్కప్పుడు అది మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతుంది. అప్పుడు దుఃఖము కష్టము తప్పదు. ఈ మాయలో పడ్డవారు నా గురించి పట్టించుకోరు. ఈ మాయ మనలను ఒక ఆటాడిస్తుంది, కానీ తన యజమాని అయిన పరమాత్మ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. ఈ మాయ ఎటువంటిది అంటే దురత్యయ, దానిని దాటుకొని రావడం చాలా కష్టసాధ్యము. ఇంటి ముందు కుక్క ఉన్నది అని బోర్డు పెడతారు. మిమ్మల్ని చూడగానే ఆ కుక్క అరుస్తుంది, మీదికి దూకుతుంది. యజమాని వచ్చి దానిని అదుపులో పెడితే గాని మీరు లోపలికి వెళ్ళలేరు. మనం కుక్క దగ్గరికి పోయి, ఏమే కుక్క, నన్ను కరవకే తల్లి, నీకు దండం పెడతాను అని అంటామా? అనం కదా. ఆ కుక్క యజమాని దగ్గరికి పోయి, అయ్యా మీ కుక్కను కాస్త పక్కకు లాగండి, మీతో ఒక్క మాట మాట్లాడాలి అని అంటాము. కాబట్టి మాయను అదుపు చేయాలంటే దాని యజమాని అయిన పరమాత్మను మనం శరణు వేడటం అవసరము. ఎందుకంటే అది నీ మాట వినదు, పైగా నిన్ను బుట్టలో వేసుకుంటుంది. నిన్ను, నీ మనసును, ఇంద్రియములను, బుద్ధిని తన అదుపులో పెట్టుకుని నిన్ను ఆడిస్తుంది. లేకపోతే నీ మీద పడి పీకుతుంది, నానా కష్టాల పాలు చేస్తుంది. మామేవ ఏ ప్రపద్యంతే అంటే నన్ను శరణు వేడిన వారు మాత్రమే మాయామేతా తరంతి, ఈ మాయను దాటగలరు. కాబట్టి ఈ మాయను జయించాలంటే దాని యజమాని అయిన పరమాత్మ శరణు జొచ్చాలి. దీనినే శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చక్కగా విశదీకరించారు. ఒక శిష్యుడు గురువుని అడిగాడు. శిష్యుడు, అపార సంసార సముద్ర మధ్యే సమజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా దయిత ద్విశ్వేష పాదాంబుజ దీర్ఘనైక. గురుగారు, నేను సంసారమనే ఈ అంతులేని సముద్రం మధ్యలో మునిగిపోతున్నాను. నాకు మార్గము ఏది? నన్ను రక్షించండి, నేను మీ శరణు వేడుతున్నాను అని అడిగాడు. అప్పుడు గురువుగారు శిష్యుని మీద అంతులేని కృపతో ఈ విధంగా సమాధానం ఇచ్చెప్పాడు. ఈ విశ్వమునంతటికీ ఈశ్వరుడైన పరమాత్మ పాదపద్మములు అనే విశాలమైన పొడవైన నౌక ఒకటి ఈ సంసార సముద్రమును తరలించడానికి సరియైన మార్గము అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. మాయామేతాం తరంతితే, ఈ మాయనుని తరించాలంటే మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను శరణు వేడటం తప్ప మరొక మార్గము లేదు. కానీ మానవులు అపరా ప్రకృతి మీద అంటే ప్రాపంచిక విషయాల మీద, విషయ వాంఛల మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానము, ఆసక్తి పరాప్రకృతి మీద అంటే పరమాత్మను తెలుసుకోవడం మీద చూపించడం లేదు. అపరాప్రకృతి వ్యవహారంలో అంటే సంసారిక విషయాలలో మునిగి తేలుతున్నారు. మానవుడు ఒకవేళ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు నిలబడినా అప్పుడు కూడా ప్రపంచ సంబంధమైన అంటే ధనము, ఆస్తి, బంధుమిత్రులు, పదవులు, వీటి గురించి కోరికలు కోరడంతోనే తృప్తి చెందుతాడు. అంటే భగవంతుడిని తన కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. అంతేకాని భగవంతుడి మీద ఏకాగ్ర భక్తి ప్రవృత్తితో కాదు. అంటే తాను వేరు పరమాత్మ వేరు అనే భేదభావంతో ఉంటున్నాడు. తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తనకు పరమాత్మకు భేదం లేదని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలలో అంతగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి. మరి పరమాత్మ ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు మానవులు ఎందుకు అర్థం కావడం లేదంటే ఆ విషయాన్ని ఈ కింది శ్లోకంలో వివరించాడు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. దుష్కృతులు, మూఢులు, నరులలో అధములు, నా మాయతో కప్పబడిన జ్ఞానము గలవారు, ఆసురీ భావమును ఆశ్రయించిన వారు, ఇటువంటి వారు నన్ను ఆశ్రయించలేరు, నన్ను పొందలేరు. ఎటువంటి వారు పరమాత్మను పొందడం లేరు, పరమాత్మ గురించి తెలుసుకోవడం లేదు అంటే దుష్కృతులు, మూఢులు, నరాధములు, మాయచేత వారిలో ఉన్న జ్ఞానము కప్పబడిన వారు, ఆసురీభవము కలవారు, వీరంతా నా గురించి తెలుసుకోలేరు, నన్ను పొందలేరు. పైన చెప్పబడిన లక్షణములు అన్నీ రజస్తమో గుణముల వలన వృద్ధి పొందుతాయి. ఈ రెండు గుణములు మానవులను దానవులుగా, అసురులుగా మార్చివేస్తాయి. దుష్కృతులు అంటే చెడ్డ పనులు చేయకూడని పనులు చేసేవారు. అటువంటి వారు చేయవలసిన పనులు చేయరు.
కొంతమంది పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా కేవలం దేవాలయాలకు వెళ్ళడము, పూజలు చేయడము, నివేదనలు అర్పించడము, దానికి మించిన కోరికలు కోరడము, ఆ కోరికలు తీరకపోతే ఆ దేవుడికి మహిమ లేదనుకోవడము, అక్కడితో ఆగిపోవడము, తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవడము, ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు. కానీ వీరు తాము భగవద్భక్తులము అని చెప్పుకుంటారు. ఆడంబరంతో ఆర్భాటాలతో ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు. ఇంకా మూఢులు అంటే వాళ్లకు తెలియదు, ఒకరు చెప్పింది వినరు, వారికి తెలియదు అన్న విషయం వారికి తెలియదు. 4 గ్రంథాలు చదివిన వాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు. అక్కడే ఆగిపోతాడు, మాయలో పడిపోతాడు. సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు, వీటి మాయలో పడిపోతుంటారు. తాను ఏమి చెబితే అదే వేదం అనుకుంటారు. అంటే లేనిది ఉన్నట్టు భ్రమించేవాడు, అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలు శాశ్వతమని భావించి వాటి కోసం పాకులాడేవాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు నరాధమాహ అంటే నరులలో అధములు, అధోగతిలో ఉన్నవారు. నరాధములు అంటే తాము మానవులము, అన్నీ మానవత్వము మన లక్షణము అని మరచిపోతారు. హింసలో మునిగి తేలుతుంటారు. తినడము, తాగడము, స్త్రీ సుఖాలు అనుభవించడము, ఇతరులను హింసించడము, మత్తులో నిద్రపోవడము, ఇవే వారి లక్షణాలు. ఆసురీ భావమాశ్రితాహ అంటే ఆసురీ భావము కలవారు. తన ఎదుట అందరూ మరణిస్తున్నా తాను మాత్రము కలకాలం జీవించి ఉంటాను అనే భావన కలవారు. అందుకే అసురుడు ఎవరు తపస్సు చేసినా తనకు ఎవరి వలన దేని వలన చావు రాకూడదు అని కోరుకున్నారు. కానీ ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని కోరుకోలేదు. కాబట్టి అసురులు అంటే తాము కలకాలం జీవిస్తూ విషయవాంఛలలో మునిగి తేలాలి అని అనుకునేవారు వారి విషయరాములు, ఆత్మారాములు కారు. వారికి కామవాంఛలే కానీ పరమాత్మను గురించి పట్టదు. ఇలా ఎందుకు జరుగుతుంది? వీరంతా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే ఒకే ఒక జవాబు, వారిలో ఉన్న విచక్షణ జ్ఞానమును మాయ కప్పివేసింది. అంటే ప్రతి మానవుడికి విచక్షణ అంటే మంచి చెడు వివేచన అనే జ్ఞానం ఉంటుంది. కానీ ఈ రజస్తమో గుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును హరించి వేస్తుంది లేక కప్పివేస్తుంది. మాయ కప్పినప్పుడు వారు దుష్కృతులు, మూఢులు, నరాధములు, ఆసురీ భావం కలవారు అవుతారు. వీరు ఎవ్వరూ మాయ అనే తెరను తొలగించడానికి ప్రయత్నం చేయరు. ఈ మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము, వివేకము, వైరాగ్యము, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శరణాగతి, భగవంతుని ఆశ్రయించడము కావాలి. దీనికంతా కావలసింది శాస్త్ర జ్ఞానము, గురువు దగ్గర నేర్చుకోవడము, సత్యము ఏదో అసత్యము ఏది తెలుసుకోవడము. అప్పుడు మనము ఆవరించిన మాయ తొలగిపోతుంది. కొంతమంది శాస్త్రములు చదువుతారు, జ్ఞానము సంపాదిస్తారు. కానీ రజోగుణము, తమో గుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును కప్పివేస్తుంది. దాని ఫలితంగా అంతా తమకు తెలుసు, తమను మించిన వాడు లేడనుకుంటారు. అందుకే వాళ్లకు దేవుడు కనబడటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.